హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో బాహుబలి హ్యాండ్స్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకున్నది నేను చూపిస్తాను. సో మనకు కస్టమరు ఆది బ్లౌజ్ కూడా అదే ఇచ్చారండి. సో ఫ్రంట్ అనేది క్రాస్ అనమాట. సో బాహుబలి హ్యాండ్స్. సో ఈ హ్యాండ్స్కి లైనింగ్ వేయలేదు ఆ బుట్టకి. సో ముందుగా నేను శారీలోంది ఒక పీస్ తీసుకున్నాను అనమాట. సో శారీ అంచులు అలాగే ఫాల్స్ వేసి ఇచ్చేసాను. సో లైనింగ్ బ్లౌజ్ అనేది కొంచెం లేట్ అవుతుందని ఇప్పుడు నేను లైనింగ్ ముందు కట్ చేస్తానండి. లైనింగ్ కట్ చేశాక జాకెట్ పీస్ అనేది కట్ చేస్తాను. సో ముందుగా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం పీస్ని నాలుగు మడతలు వేసుకోవాలన్నమాట. సో 4 మడతలు వేసుకొని ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలన్నమాట. ఇలా నీట్గా మడత పెట్టుకున్న తర్వాత ముందు మనం హ్యాండ్కి కింద నేను ఫోల్డింగ్ కోసం 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నా. ఇప్పుడు హ్యాండ్ అయితే చూసుకోవాలి. ఇక్కడ మనకి బుట్ట ఉంది కాబట్టి కొంచెం ఇక్కడ నాకు 9.5 వచ్చిందండి. సో 9.5కి అలాగే ఖర్చులకి ఒక 1/2 ఇంచ్ పెట్టేశాను. మ్యాక్సిమం అందరూ 10 ఇంచెస్ పెడతారు. మనకి మొత్తంకి కలిపి 10 ఇంచెస్ వచ్చింది. సో 10 ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ లూజ్ కావాలి. ఎందుకు అంటే మనం ఎంత డౌన్ చేసుకుని అనేది కావాలి కాబట్టి ఇక్కడ నాకు ఎగ్జాక్ట్గా ఆర్మ్ లూజ్ అనేది 7.5 వచ్చింది. ఇక్కడ కుట్టు నుంచి. సో 7 సిరీస్ కాబట్టి మనం 3 ఇంచెస్ డౌన్ చేసుకోవాలి. డౌన్కి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనకి ఎంత వచ్చిందో ఎగ్జాక్ట్గా దానికి 7.5కి మార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ లూజ్ అనమాట, చెయ్యి లూజు, కుట్టు దగ్గర ఒక మార్కింగ్, అలాగే ఖర్చుల కోసం నేను 1.5 పెట్టుకుంటున్నానండి. ఇక్కడ మనకి సైడ్ అతుకులు వస్తాయి. ఇక్కడ మెయిన్ పైన 1 ఇంచ్, ఏ సైజ్ వాళ్ళకి మాత్రమే, ఏ సైజ్ వాళ్ళకైనా 1 ఇంచ్ అనమాట. అలాగే ఇక్కడ లూజ్ నుంచి సరిగ్గా సగానికి ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చంక లోతు అనేది 1.5 తీసుకున్నాను. ఇన్ కేస్ మీకు నార్మల్గా గీయడం వస్తే అలా మార్కింగ్ చేసుకోండి. అదర్వైజ్ ఇలా కర్వ్ స్కేల్ తోటి 6 షేప్లో పెట్టుకొని అలాగే 9 లాగా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇంకొకటి పైన ప్లస్ గుర్తు ఉంది కదా, ఆ ప్లస్ గుర్తు నుంచి 1/2 ఇంచ్ డౌన్ ఈ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి 1 ఇంచ్ చేసి కలుపుకోవాలన్నమాట. అంతేనండి, మనకి హ్యాండ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనకి ఇది బాహుబలి హ్యాండ్స్ కాబట్టి ఆది బ్లౌజ్లో ఎంత హైట్ ఉందో సేమ్ అంతే పెట్టేస్తున్నాను. ఇలా ఎంత హైట్ ఉందో అంత పెట్టేసి ఇక్కడికి నేను కట్ చేసేస్తాను అనమాట. ఈ కటింగ్ అనేది నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఎలా అయితే హ్యాండ్ మార్కింగ్ చేసుకున్నాం సేమ్ అదే ఇలా మార్కింగ్ కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ నాకు సైడ్ అతుకులు వస్తాయి. సో అది మనకు ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి నేను స్టిచ్ చేసేటప్పుడు చూసుకుంటాను. చూసారు ఇక్కడ ఐబ్రో షేప్లో ఎంత నీట్గా వచ్చిందో అలా అనమాట. ఫ్రంట్ లోతు తీసుకోవాలి. అదండి అయిపోయింది హ్యాండ్ లూజ్ అనేది. నేను సెంటర్ మార్క్ అలాగే కుట్టు కోసం టక్స్ పెట్టుకుంటున్నాను. ఇదండి సింపుల్గా. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనమాట. హ్యాండ్ ఎత్తైతే కట్ చేసాం దానికి ఆపోజిట్లో బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్కి మనం 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు నేను కింద ఖర్చుల కోసం 1/2 ఇంచ్ వదులుకుంటున్నానండి. అలాగే బ్యాక్ పార్ట్ హైట్ వచ్చేసి ఎంత అనేది చూసుకుంటున్నాను. ఇక్కడ నాకు టేప్తో చూస్తే 13.5 వచ్చింది. ఖర్చుల కోసం 1/2 ఇంచ్ పైన మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు మొత్తం 14 ఇంచెస్ హైట్ వచ్చిందండి. సో ఇక్కడ ఎంత వచ్చిందో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అక్కడే అంతా పెట్టేసి స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఎల్ స్కేల్ లేదు కాబట్టి 2 టైమ్స్ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి ఆది బ్లౌజ్ ప్రకారం మార్కింగ్ చేసుకొని ఖర్చుల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నేను హైట్ చూసేసరికి నాకు దగ్గరగా 9 ఇంచెస్ వచ్చింది. 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ కస్టమర్ డౌన్ చేయమన్నారు. సో అందుకే 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. జస్ట్ ఒక 1/2 ఇంచే డౌన్ చేయమన్నారు.
ఇప్పుడు మనకి ఇది 9 ఇంచెస్ కాబట్టి డీప్ నెక్ బ్లౌజ్ అండి. సో చెస్ట్ లూజ్ అనేది మనకు కావాలి అంటే ఆర్మ్ లూజ్ ప్లస్ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. సో నేను ఈ మెథడ్లోనే ఫాలో అవుతానండి. సో నాకు ఆర్మ్ లూజ్ 7.5 అలాగే +1 కాబట్టి 8.5 మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చులకి 1.5 ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇది షోల్డర్కి నేను 2 ఇంచెస్ తీసుకున్నాను, ఖర్చులకి ఒక 1/2 ఇంచు. అలాగే ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అదే నేను భుజాలు పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ మనకి యూ షేప్లో ఉంది కాబట్టి రౌండ్ స్క్వేర్ నెక్ కాబట్టి కింద నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నేను కర్వ్ తీసుకున్నానండి. రౌండ్ షేప్లో కావాలి అంటే స్క్వేర్ నెక్ కాదు అలాగని రౌండ్ కాదు, యూ షేప్లో అనమాట. సో ఇలా కర్వ్ స్కేల్తో నీట్గా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్స్ అనమాట. షోల్డర్ అనేది ఆది బ్లౌజ్కి ఎంత ఉందో సేమ్ ఎగ్జాక్ట్గా అంతే పెట్టేస్తున్నాను. మెయిన్ మార్కింగ్ అలాగే ఖర్చులకి మొత్తం నాకు 5 ఇంచెస్ వచ్చింది. సో అదే 5 ఇంచెస్ కింద కూడా మార్కింగ్ చేసుకొని హైట్ అనేది నేను 5.5కి మార్కింగ్ చేసుకుంటున్నాను. సో నార్మల్గా 5.5కి పెట్టుకున్నాను. సో ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 1.5 పెట్టుకున్నాను. సో ఇలా ఈ 3 లైన్స్ కలిసేలాగా ఒక కర్వ్ స్కేల్తో లైన్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చుల కోసం పైన ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి మనం కొలుచుకోవాలన్నమాట. నాకు 7.5 వచ్చింది కదా, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నాకు ఎగ్జాక్ట్గా 7.5 వచ్చింది. మళ్ళీ మీకోసం చూపిస్తున్నాను. ఇలా పైనుంచి గీత కింద నుంచి కొలుచుకుంటే 7.5 వచ్చింది. సో మనం తీసుకున్నది సరిపోయిందనమాట. ఇప్పుడు నడుము లూజ్ అనేది ఆది బ్లౌజ్ తోటి ఎంత ఉందో చూసుకుంటున్నాను. సో ఇది 28 అండి. 28 బ్లౌజ్ లూజ్ కాబట్టి నాలుగో భాగం అనేది 7 ఇంచెస్. అందులో 1 ఇంచ్ ఖర్చుల కోసం కలుపుకుంటే 8 ఇంచెస్కి హాఫ్ చేసుకొని 1 ఇంచ్ ఖర్చుల దగ్గర వేసుకుంటున్నా. ఇక్కడ ఈ ట్రక్కులకి హైట్ అనేది 3.5 పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకున్నా. అంతేనండి, మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. కటింగ్ చేసుకోవడమే. సో నీట్గా ఇలా కట్ చేసుకోవాలండి. సో ముందుగా మనం ఆర్మ్ లూజ్ కోసం అనేది పైనుంచి మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకునేవి ఎగ్జాక్ట్గా వచ్చేలేదో చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవడమే. పైకి కిందకి అనేది మళ్ళీ మార్కింగ్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇలా సైడ్ టక్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ అనమాట. సో బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఓపెన్స్ అనేవి మన వైపు ఉండి వేసుకుంటే ఫ్రంట్ అనేది నీట్గా ఉంటుందండి. క్రాస్ అనేది బాగా వస్తుంది. ముక్క కూడా ఎక్కువగా వేస్ట్ అవ్వదు అనమాట. సో ఇలా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అలా మార్కింగ్ చేసుకోవాలి. నీట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అలా మార్కింగ్ చేసుకొని చంక రౌండ్ కూడా తీసుకున్నాం కదా, ఆ రౌండ్ దగ్గర కూడా నేను ఎక్కడెక్కడ తీసుకున్నాను అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా నెయిల్తో గోరుతో ఇలా గట్టిగా అంటే మనకి కింద అచ్చి పడుతుందండి. సో దానిపైన గీసేసుకోవడమే. ఇప్పుడు చంక్ అనేది మనం చంక లోతు ఫ్రంట్లో చంక లోతు తీసుకోవాలి కదా, ఇక్కడ నేను జస్ట్ 1/2 ఇంచ్ లోతు తీసుకుంటానండి. సో ఆ బ్యాక్ పార్ట్ కంటే 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. అది అందరి బ్లౌజెస్కి అంతే, ఏ సైజ్ వాళ్ళకైనా. సో ఇలా తీసుకొని 3 మార్కింగ్స్ ఇలా కలుపుకోవాలన్నమాట. ఇదండి. ఇప్పుడు ఫ్రంట్ హైట్ మెయిన్ డాట్ నుంచి హైట్ ఎంతో చెక్ చేసుకోవాలి. ఇది బాగా క్రాస్ ఎక్కువగా ఉందండి, బాగా సాగుతుంది. అందుకే నేను కింద పెట్టుకొని ఎంత హైట్ ఉందనేది చెక్ చేసుకుంటాను. పైన ఖర్చులతో కలుపుకొని కింద ఖర్చులకి నాకు పైన ఖర్చులతో చూసుకుంటే 13.5 వచ్చింది. సో 13.5కి మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ గీసేయాలి. చాలామంది ఇక్కడ కింద నుంచి
2 ఇంచెస్ అంటారు కదా, అలా ఎప్పుడు చేయకండి. ఇక్కడ మనం ఆది బ్లౌజ్తో కొలుసుకుంటే చాలా నీట్గా వస్తుంది. నేను మళ్ళీ ఒకసారి చూస్తున్నాను అనమాట. సో అంతే, 13.5 వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనమాట. ఫ్రంట్ నెక్ హైట్ అనేది ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ అనేది బాడీ పైన ఉంటే ఎలా ఉంటుందో సేమ్ అలా పెట్టుకొని అడ్డగా ఒక స్కేల్ పెట్టుకోవాలి. ఇక్కడ పైనుంచి కొలుచుకుంటే మనకి 6 వచ్చిందనమాట. సో ఇక్కడ షోల్డర్ కుట్టు నుంచి మనకి 6 వచ్చింది. బట్ ఇక్కడ మనం ఖర్చులతో కొలుచుకోవాలంటే అప్పుడు మనం స్టిచ్ చేశాక 6 వస్తుందన్నమాట, ఇలా స్ట్రైట్గా. ఇక్కడ ఇది కస్టమర్దేమో ఫ్రంట్కి ట్రయాంగిల్ షేప్లో ఉందండి. సో ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా, ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇలా స్క్వేర్ నెక్ లాగా వచ్చింది. సో దీనికి నేను అది కొంచెం డౌన్ అయిపోయిందని పైకి పెట్టమన్నారు. సో 1 ఇంచ్ పైకి పెట్టి ఎక్కడి వరకు పెట్టమన్నారు అనేది కొలుచుకొని 430కి మార్కింగ్ చేసుకుంటాం. 4.5కి ఇలా మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ఈ ఫ్రంట్కి అలా స్ట్రైట్గా ఒక లైన్ ఇక్కడ మనకి ట్రయాంగిల్ షేప్లో వచ్చేసింది అనమాట. అంతేనండి. ఇక్కడ దీనికి మనం నెక్కి అనేది వెడల్పు పట్టి వేసుకోవాలి. అది ఎలా చేస్తాను అనేది నేను దీని స్టిచ్చింగ్ వీడియో అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ ఎంత హైట్ అనేది చూసుకోవాలి. ఇక్కడ 4 హుక్స్కి మార్కింగ్ చేసుకోవాలండి పైనుంచి కొలుచుకొని. అలాగే ఇక్కడ ఆది బ్లౌజ్ నుంచి మెయిన్ డాట్కి ఎంత ఉందనేది చూసుకున్నాను, 2.5కి. సో 2.5కి అక్కడ నుంచి అక్కడికి ఇది 1 ఇంచే ఉందండి. సో 1 ఇంచ్ మళ్ళీ 1 ఇంచ్ 2 ఇంచెస్ అనమాట. ఇది ఎంత హైట్ ఉందనేది నేను చూసుకుంటున్నాను. బట్ నేను స్టిచ్ చేసేటప్పుడు మీకు తెలియాలని మార్కింగ్ చేస్తున్నాను. బట్ నేను స్టిచ్ చేసేటప్పుడు చూసుకొని స్టిచ్ చేసుకుంటానండి. ఇప్పుడు పైన ఖర్చులు వదిలేసి సెంటర్లో మార్కింగ్ చేసుకుంటే అది ఉక్సులు పట్టి దగ్గర ట్రక్ వస్తుంది. ఆ ట్రయాంగిల్ షేప్లో నేను ఆ కర్వ్ ఆర్మ్ హోల్ నుంచి వేస్తానండి. ఇలా రౌండ్గా తీసుకుంటే అయిపోయిందండి. ఇప్పుడు కింద మనకి సైడ్ జాయింట్ దగ్గర బెల్ట్ అనేది బాగా తక్కువగా ఉందని నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో కొంచెం పైకి, అసలు తీసుకోపోయినా పర్లేదు, బట్ బెల్ట్ చాలా చిన్నగా కనిపిస్తుందని కొంచెం పైకి మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ అయిపోయిందండి. ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా కట్ చేసుకోండి. సో బెల్ట్ అనేది మన ఇష్టం అండి, మనం ఎలా కట్ చేసుకుంటే దాన్ని బట్టి బెల్ట్ షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు చిన్నగా ఉంటే బాగోదనేసి 1/2 ఇంచ్ పైకి పెట్టాను అనమాట. సో అదే రకంగా కట్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ వీడియోలో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసి షేప్ బెల్ట్ అనేది మెజర్ చేసుకోవాలన్నమాట. సో షేప్ బెల్ట్కి ఇక్కడ నేను ఈ పీస్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేశాక మిగిలిన పీస్లో కట్ చేసుకుంటాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ బ్లౌజ్కి మ్యాక్సిమం ఇది మీడియం సైజ్ కాబట్టి 10 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది హైట్. ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు, మనం స్టిచ్ చేసాక ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ బెల్ట్ ఇక్కడ ఖర్చులతో పైన కింద ఖర్చులతో పోయి 2 ఇంచెస్ అనమాట. సో 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఫ్రంట్కి ఇక్కడ 3.25 వచ్చింది. ఇక్కడ మెయిన్ షేప్ దగ్గర 1.5 అనమాట. సో నేను 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 3 డాట్స్ కలిపేస్తే మనకు అయిపోయిందండి షేప్ బెల్ట్. సో మనం ఎలా కట్ చేసుకుంటే దాని ప్రకారం షేప్ బెల్ట్ కట్ చేసుకుంటే అయిపోతుంది. సో చాలామంది షేప్ బెల్ట్ కోసం కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజన్ ఏం లేదండి, మనం ఏ రకంగా అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నామో అదే మెజర్మెంట్స్తో షేప్ బెల్ట్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసేసుకోవాలి. సో ఈ షేప్ బెల్ట్కి మనం ఇంకా పీస్ ఉంటే ఇంకో క్లాత్ తీసుకొని అలాగే బ్లౌజ్ పీస్ అనేది పెట్టుకుంటే అయిపోయిందండి. సో మనకి
మీకు ఇక్కడ పెట్టి చూపిస్తాను చూడండి. ఖర్చులకి అయిపోగా స్టిచ్ చేసుకుంటే మనకి ఈ షేప్లో వస్తుందన్నమాట. సేమ్ పైన కూడా ఎంత ఖర్చులో విడిచిపెట్టామో అంతే కవర్ అయ్యింది. ఇప్పుడు ఇదండి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, అలాగే హ్యాండ్. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకుంటాం. మెయిన్ క్లాత్కి ఇలా 2 ఫోల్డింగ్స్ చేసుకొని, ఇక్కడ మనం బాహుబలి హ్యాండ్స్ కదండి, సో నేను కింద పార్టే జస్ట్ హ్యాండ్స్లో కింద పార్ట్ నేను ఈ క్లాత్ కట్ చేసిన బ్లౌజ్ పీస్. ఆ కుచ్చుల కోసం అనేది బుట్ట కోసం నేను శారీలోంది కట్ చేస్తానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ముందు పెట్టేసి నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా కొంచెం కట్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇలా లైనింగ్ కోసమని చాలామంది గమ్ యూస్ చేస్తారండి. సో అది గమ్ అనేది నేను ఎప్పుడు యూస్ చేయలేదు. నాకు నార్మల్గా మిషన్తో స్టిచ్ చేయడమే అలవాటు. సో ఈ లైనింగ్ క్లాత్కి బ్లౌజ్ పీస్ అనేది అటాచ్ చేసేటప్పుడు గమ్ యూస్ చేస్తున్నారు కదా, అది బెటరా ఇలా స్టిచ్ చేయడం బెటర్ అనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇన్ కేస్ నాకు అది ఈజీగా అనిపిస్తుంది అనేసి ఎవరైనా కామెంట్ చేస్తే దాన్ని ఫాలో అవుతాను. సో బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఈ పీస్ అనేది నేను ఫిల్టర్ కోసం, షేప్ బెల్ట్ కోసం యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కోసం అనేసి మనం ఎక్కడైతే కింద పట్టి వేసుకుంటున్నామో అంతవరకే నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా ఓపెన్ చేసుకొని నాకు ఎంతవరకు కావాలో అంత ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. సో మనకి ఈ బ్లౌజ్ పీస్కి సైడ్స్ జాయింట్ వస్తుందండి, అది నేను స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇలా ఈ ఖర్చులతో ఇలా పెట్టేసుకోవాలి. ఈ పైన కుచ్చులకు అనేసి నేను మళ్ళీ శారీలోని పీస్ అనేది కట్ చేసుకుంటాను. ఇప్పుడు పైన పార్ట్ అనేది సెపరేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కోసం అనేసి ఇంకో సైడ్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ షేప్ పెట్టుకొని ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు మనకి ఇన్ కేస్ క్లాత్ అటు ఇటు జరిగినా ఇంకో ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కాబట్టి సరిపోతుందన్నమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇంకా కిడ్స్ కోసం ఫ్రాక్స్ అవన్నీ, చుడిదార్స్ అవన్నీ స్టిచ్చింగ్ వీడియోస్ వస్తాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి బుట్టాల కోసం, బుట్ట హ్యాండ్స్ కదండి, బుట్ట కోసం అనేసి నేను శారీలోని పీస్ ఇప్పుడు కట్ చేస్తాను. ఫ్రంట్, బ్యాక్, షేప్ బెల్ట్స్, హ్యాండ్స్. ఇప్పుడు శారీ క్లాత్ అండి. శారీ క్లాత్ని నేను కుచ్చులకి కట్ చేసుకుంటున్నాను. ఇలా మీకు చూపించడం కోసం మళ్ళీ చూపిస్తున్నాను. ఇది కింద పార్ట్, ఇది పైన అన్నమాట జాయిన్ చేసేది. ఇప్పుడు మనకి ఓన్లీ గ్రీన్ కలరే మనకు కావాలండి. సో ఎక్స్ట్రా పింక్ కలర్ అదంతా నేను కట్ చేసేస్తున్నాను. యాక్చువల్లీ ఇది పైన కింద బార్డర్ ఎక్కువగా వచ్చేయడం మనకి కుచ్చులు ఎక్కువగా రావట్లేదండి. బట్ ఎక్స్ట్రా సైడ్స్ నేను ఇంకో కొంచెం ఆ పైన గ్రీన్ కలర్ అనేది అటాచ్ చేసుకుంటే నాకు కుచ్చులు అనేవి కొంచెం ఎక్కువగా వస్తాయి.
ఈ ఎక్స్ట్రా పీస్ అనేది నేను సైడ్స్ జాయిన్ చేసుకుంటాను అనేసి ఈ పింక్ బార్డర్ అనేది తీసేస్తున్నాను. ఈ బుట్ట హ్యాండ్స్ కట్ చేయడం పెద్ద కష్టమేం కాదండి. మనం ఎంత కావాలో అంత పీస్ పెట్టుకొని కుచ్చుల కోసం ఎక్స్ట్రా ఆ పీస్ని విడిచిపెట్టేసి ఈ సైడ్స్ అనేవి మనం షేప్లో కట్ చేసుకుంటే అయిపోతుంది. అంతేనండి. చాలామంది బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేయాలా అనేసి ఆలోచిస్తారు. ఈ ఫోల్డింగ్ దగ్గర ఎంత ఎక్కువైనా పెట్టుకోవచ్చు. ఎంత ఎక్కువ పెట్టుకుంటే మనకి అంత ఎక్కువ బుట్ట వస్తుంది. ఈ సైడ్స్ అనేవి జాయింట్ ఆ షేప్ అనేది తీసుకుంటే చాలన్నమాట. సో ఇది మ్యాక్సిమం మనం కుచ్చులు పెడతాం కాబట్టి లూజ్ అయినా టైట్ అయినా పెద్ద తేడా ఏమనిపించదు. సో ఎంత లూజ్ ఉంటే అంత బుట్ట ఎక్కువగా వస్తుంది. ఈ మిగిలిన క్లాత్ అనేది నేను ఇలా సైడ్స్ జాయిన్ చేసుకుంటే నాకు అటు సైడ్ కొంచెం కుచ్చులు ఎక్కువ వస్తాయండి. ఇది శారీ అనేది హైట్ తక్కువగా ఉండడం వల్ల నాకు కుచ్చులు ఎక్కువగా రాలేదు. సో ఉన్నంతలో చిన్న పీస్ కాబట్టి మనం చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని కుట్టుకుంటే హ్యాండ్స్ అనేది నీట్గా వస్తుంది. ఆల్రెడీ నేను కుట్టింది చూపించాను కదండి, అలా నీట్గా వస్తుంది అనమాట చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటే. అంతేనండి. నేను ఇది కుట్టాక చూపిస్తాను. సో హ్యాండ్స్ పైన ఇది కింద పార్ట్ అనమాట, ఇది పైన. సో ఈ రెండు దేనికదే అటాచ్ చేసుకొని ఆ తర్వాత కుచ్చులు అనేది నేను ఈ కింద పీస్కి పెట్టుకుంటాను. ఎలా స్టిచ్ చేస్తాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. అంతేనండి, సింపుల్గా బుట్ట హ్యాండ్స్. ఇది బాహుబలి మోడల్ అంటారు. సో దీని స్టిచ్చింగ్ వీడియో అనేది మన నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.